అన్నా నమస్తే. నమస్తే అన్న. భద్రన్న బాగున్నావా? బాగున్నా. నరేష్ బాగున్నావా? సార్ బాగున్నాను సార్. ఓకే ఓకే. భద్రన్నకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్టార్టింగ్లో వచ్చాను. మొక్క వేసిన తర్వాత 50 రోజుల లోపు వచ్చాను. 40 అంతే 40 రోజులు అప్పుడు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇది జనవరి 10వ తారీఖు రావటం జరిగింది. ఇప్పుడు ఇది కందిసేనా లేకపోతే పత్తి సేనా లేకపోతే ఇది ఏమనేది అర్థం కావట్లేదు అసలు. అసలు ఏమనేది అర్థం కావట్లేదు. ఏంది భద్రన్న మేనేజ్మెంటు, ఎందుకు ఈ రకంగా అన్ని తోటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. పచ్చదనం అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. పచ్చదనం అసలు ఎడు చూసినా కానీ ఏంటంటే మొత్తం టోటల్గా చూడండి, ఇది కంప్లీట్గా అంతా కూడా ఏంటంటే పచ్చదనం రికార్డుని బ్రేక్ చేస్తుంది. అసలు ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ ఉంది, క్రాప్ ఉంది, అండ్ ఫుల్ క్రాప్ పడ్డది. అన్న నీ సీక్రెట్ అనేది ఒక్కసారి మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రైతు సోదరులందరికీ కూడా భద్రన్న సీక్రెట్ ఏంది అసలు? భద్రన్న ఎందుకు ఇంత మంచి పంట, ఈ పచ్చదనం మిగతా వాళ్ళ అన్నీ చూసినప్పుడు వడబడిపోయినాయి అంతా కూడా. ఒక క్రాప్ వడబడ్డది, మనది క్రాప్ పడ్డ తర్వాత కూడా మళ్ళీ పచ్చికాయ ఉంది, ఫ్లవర్ ఉంది, అండ్ ఎండుకాయ కూడా బ్రహ్మాండంగా మొత్తం పడ్డది. మాకు పోయేది కావట్లేదు. అన్న ఏంది ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది అన్నగారు? మీరు ఒకసారి మన రైతు సోదరులందరికీ చెప్పండి అన్నగారు. అన్న ఆర్పిఎస్ అన్నది అన్న కన్న తల్లి మనకు రైతుకి. అంతే అన్న. గుండెలు వలిగిపోతున్నాయన్న నాకు ఈ మాట ఆర్పిఎస్ అన్నది ఇలా మంది కట్టలు వాళ్ళు బాగుపడదు తప్ప అన్న. ఆర్పిఎస్ దాంట్లో ఎకరానికి 2 అడుగుపోయిన కట్టలు, ఒక కట్ట 30 కట్ట ఇరియా అన్న. ఈ 10 కట్ట పక్క పెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ ఆర్పిఎస్ కలుపుకో ఎకరానికి. మళ్ళా కట్టన అడుగుపిండి ఒక 6 కట్ట ఏరియా అక్కడ బాగున్న దారికి. అంతేనా? నీ మొక్క ఏమన్నా ఇక బోరని ఏది కానీ ఏమన్నా నీకు ఎన్ని తేలు ఉంటే బాజ నేను సపోర్ట్ నేను కాతున్నాను దీంట్లో. అంతే అంటావా? ఆర్పిఎస్ అనేది పవర్ ఉంది అసలు. ఆర్పిఎస్ కన్నతల్లి రైతుకి, కన్నతల్లికి ఆ కన్నతల్లికి భూమి తల్లికి మనం రైతు అన్నాడు. అంతే ఇక అది చెప్పొద్దన్నా. అంతే. కన్నతల్లి అంటే ఆర్పిఎస్ అంటే అన్ని కట్టలు నీకు వద్దురా బాయ్, నన్ను కలుపు 10 యాత్రలు కాబట్టి నన్ను నేను చూసుకుంటా. గ్రేట్ భద్రన్న, అసలు రియల్లీ గ్రేట్ అన్నగారు. ఇదంతా కూడా భద్రన్న మాటల్లో విన్నారు కదా. భద్రన్న నిజంగా కూడా చాలా మంచి రైతు. యాక్చువల్గా చూడండి, ఆయన హైట్ కూడా పచ్చదనం కానీ హైట్ కానీ నిరంతరం అసలు ఎక్కడ చూసినా కానీ ఏంటంటే పోతే కనపడుతుంది గ్రోత్. ఇప్పుడంతా కూడా తోటలన్నీ కంప్లీట్గా దెబ్బతినిపోయినాయి, ఎరుపులు వచ్చినాయి, నల్లి వచ్చింది, వైరస్ వచ్చింది. ఎక్కడ కూడా నల్లి కనబడతలేదు, వైరస్ కనబడతలేదు. టోటల్గా అంతా కూడా ఫ్లవరింగ్ ఉంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. చూడండి క్రాప్ సెట్టింగ్ అనేది ఏ రకంగా అయింది అనేది కూడా. అన్న వీడియో పెట్టు, కలిపిన బుడ్డు చూపెడతా. అంతేనా? అట్టే పోనీ. ఓకే, అయితే అక్కడికి పోదాం. ఇక్కడనే ఉన్నాయి, మొత్తం ఇక్కడనే ఉన్నాయి. అక్కడికి పోయి చూపెడదాం అన్న. ఆడికి పోదాం. ఇట్టే పంపైగా ఇట్లా పోదాం, ఇట్లా పోయి మళ్ళీ వద్దాం. అంతేనా అన్న? మమ్మల్ని అంటే ఆ ప్రేమ అనేది చూడండి, ఆర్పిఎస్ మీద ఉన్న అభిమానంతో నా బుడ్లు కూడా మీకు చూపెడతా సోమన్న గారు అని చెప్పి మమ్మల్ని తీసుకుపోవటం అనేది జరుగుతుంది. అంటే ఆర్పిఎస్ అనేది భూమికి కన్నతల్లి లాంటిది, రైతుకు కూడా ఒక వరం. ఎందుకు అనంటే ఆర్పిఎస్ అనేది ఏంటంటే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మిత్రులారా. వాస్తవంగా చూడన్న, ఇది అసలు ఎంత ఫ్లవరింగ్, ఎక్కడ చూసినా కానీ ఏంటంటే అసలు ఎకరానికి 50 క్వింటాలు అయిద్ది అని అంటే చాలామంది రైతులు ఏ రకంగా 50 క్వింటాలు అయిద్ది, మాకు 20 క్వింటాలు రావట్లేదు, 15 క్వింటాలు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే భూమిని మనం కాపాడుతామో భూమి అనేది కంప్లీట్గా మనకు సపోర్ట్ అనేది చేస్తుంది మిత్రులారా. చూడండి క్రాప్ సెట్టింగ్ అనేది ఏ రకంగా అయిందనేది కూడా. ప్రతి క్రాప్ ఎక్కడ చూసినా కానీ ఏంటంటే క్రాప్. నరేష్ గారు ఏమనిపిస్తుంది సార్ మా ప్రపంచానికి వచ్చిన తర్వాత? ఆర్పిఎస్ ప్రపంచం ఇదంతా అంతేనా? బయట అక్కడెక్కడ వీడియోలలో చెప్తా ఉంటారు కానీ మనం లైవ్ లో సార్ ఓకే చూడొచ్చు. ఇంచుమించుగా హైట్ ఉంది సార్ ఈ తోట. అంతేనా సార్? ఇది చూడండి, నాకు పెడితే నేనే కనబడని స్టేజ్ లో ఉంది, లోపలికి కూడా వెళ్తే. అంతేనా సార్? ఇంకా ఇక్కడికి రండి సార్, ఇక్కడ అసలు పోయేది కావట్లేదు మనకు. ఇంకా ఇదంతా కూడా చూడండి, ఇంతే పోవాలనా? బాబా ఇంకా చూడండి, ఇది హైట్ చూడండి, ఇక్కడ హైట్
హై- నువ్వు బాగున్నా హైట్ అనేది ఏ రకంగా ఉందో నన్ను చూడండి. మించిపోయింది చూడండి. ఆ? నరేష్ హైట్ అనేది ఉంది. ఇంకా ఇదంతా కూడా చూడండి, క్రాపు ఫ్లవరింగ్ ఎంత కూడా అంటే భూమిలో సేంద్రియ కర్బనం ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే భూమిలో ఉన్న మూలకాలన్నీ కూడా మొక్కకు అందించే విధంగా ఆర్పిఎస్ ఒక సహాయకారిగా పనిచేస్తుంది మిత్రులారా. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్టు. ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం అనేది ఆర్పిఎస్ తోటి కనబడుతుంది. ఆర్పిఎస్ అనేది మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్. ఇది 20 అడుగుల లోతులో నుంచొని తీసిన లిక్విడ్, పూర్తి 100% న్యాచురల్. లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు, లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు. ఇది భూమికి అండ్ రైతుకు ఒక కన్నతల్లి లెక్క పనిచేస్తుంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్టు మిత్రులరా. ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రైతులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే రిజల్ట్ రావట్లేదు. ఒక పక్క నల్లి, ఒక పక్క వేరుకులుడు, ఒక పక్క వైరస్, ఇలాంటి ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా భూమిని కాపాడండి. భూమిని కనుక కాపాడగలిగితే రైతు ఆటోమేటిక్గా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది పెద్దరారా. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. చూడండి, చేను మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం, ఎక్కడ కూడా మనకు తక్కువ ఉన్నట్టుగా కనబడట్లేదు. ఏదైనా సరే చూడండి, అక్కడి నుంచో ఇక్కడి వరకు మొత్తం చూడండి, క్రాపు హైటు ఇదంతా కూడా చూడండి. ఓ అన్న గోల్కొండ పోతాన్నా అన్న అక్కడ